లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 102 స్థానాల్లో పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. మొత్తం 16 కోట్ల మంది ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. అటు అరుణాచల్ ప్రదేశ్లో 60, సిక్కింలో 92 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తమిళనాడులో 39, రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్ 8, మధ్యప్రదేశ్లో 6, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరాఖండ్ 5, బీహార్ 4, పశ్చిమ బెంగాల్లో 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ 2, ఛత్తీస్గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతోంది. తొలి దశలో పలువురు ప్రముఖులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, భూపేంద్ర యాదవ్, కనిమొలి, అన్నామలై, సర్బానంద సోనోవాల్, అర్జున్ మేఘవాల్, ఎల్ మురుగన్, బిప్లవ్ కుమార్ దేవ్, తమిళిసై సౌందరరాజన్, గౌరవ్ గొగోయ్, జితిన్ ప్రసాద్, జీతన్ రామ్ మాంఝీ, నకుల్ నాథ్ పోటీలో ఉన్నారు. మొత్తం 187 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 50% పైగా పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్, అన్ని కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. భద్రత దృష్ట్యా కొన్ని చోట్ల సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది. లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 102 స్థానాల్లో పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఇక మొత్తం 16 కోట్ల మంది ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. అటు అరుణాచల్ ప్రదేశ్లో 60, సిక్కింలో 92 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తమిళనాడులో 39, రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్ 8, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర, అస్సాం, ఉత్తరాఖండ్ 5, బీహార్ 4, పశ్చిమ బెంగాల్ 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ 2, ఛత్తీస్గఢ్, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరుగుతోంది. తొలి దశలో పలువురు ప్రముఖులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, భూపేంద్ర యాదవ్, కనిమొలి, అన్నామలై, సర్బానంద సోనోవాల్, అర్జున్ మేఘవాల్, ఎల్ మురుగన్, బిప్లవ్ కుమార్ దేవ్, తమిళిసై సౌందరరాజన్, గౌరవ్ గొగోయ్, జితిన్ ప్రసాద్, జీతన్ రామ్ మాంఝీ, నకుల్ నాథ్ పోటీలో ఉన్నారు. 187 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 50% పైగా పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్, అన్ని కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లను నియమించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. భద్రత దృష్ట్యా కొన్ని చోట్ల సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది. நன்றிண்ணா. வெளியே போங்க, அப்படியே வெளியே போங்க. காப்பாற்றப்படும் என்பதற்காக அனைத்து சிறுபான்மையினரும் மதச்சார்பன்மையாக இருந்தாலும் சரி, மொழி சிறுபான்மையாக இருந்தாலும் சரி, அனைத்து சமுதாயங்களும் அவர்களுடைய
பழக்க வழக்கங்கள், வரலாறு, மரபு, கலாச்சாரம் எல்லாவற்றையும் காப்பாற்றுவதுதான் பன்முகத்தன்மையை காப்பாற்றுவது என்று பொருள். அதை இந்தியா கூட்டணி நிச்சயமாக செய்யும். இந்தியா கூட்டணி வெற்றி பெறும் நிலையில அடுத்த கட்டமா அந்த வெற்றியை தக்க வைத்துக்க நடவடிக்கை மேற்கொள்ளுமா? அடுத்த நீங்களே இந்தியா கூட்டணி